రేవంత్ సర్కార్ రైతుల మీద పగబట్టినట్టుగానే కనిపిస్తోంది. సకాలంలో ధాన్యాన్ని కొనకపోవడంతో కళ్లాల్లోనే అకాల వర్షాలతో ధాన్యమంతా తడిసి మొలకలొస్తున్న దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కనీసం సగం ధాన్యం కూడా కొనుగోలు చేయని దుస్థితి కనిపిస్తోంది. దీంతో జిల్లాల వ్యాప్తంగా కూడా రాష్ట్రం అంతా కూడా అనేక జిల్లాల్లో దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు నిజామాబాద్ నుంచి రవీందర్ ఉన్నారు, జగిత్యాల నుంచి సందీప్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు రైతులు? అకాల వర్షాలతో ధాన్యమంతా తడిసి మొలకలెత్తిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటున్నారు రైతులు? ఓవరాల్గా మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు గత 3 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వెలిసి ఇవాళ ఆరుగాలం కష్టపడి పండించినటువంటి వరి ధాన్యాన్ని దిక్కుమొక్కు లేకుండా దాదాపుగా 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తడిసి ముద్దయింది. తడిసి ముద్దైన ధాన్యం మొలకలెత్తుతున్నాయి. మొలకలెత్తిన ధాన్యాన్ని చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడికక్కడ కళ్ళాల్లోనే ఇంకా ధాన్యం ఉంది. ఇప్పుడు దాదాపుగా యాసంగికి సంబంధించిన క్రాప్ పూర్తి స్థాయిలో గత 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క రోజు కూడా లేదు అని రైతులు బహిరంగంగా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్నటువంటి శ్రద్ధ గంజిలో, అదేవిధంగా పక్కనున్నటువంటి రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో విపరీతమైన ధాన్యం ఇంకా ఉంది. ఈ ధాన్యానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇటు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దవుతుంది ధాన్యం. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పర్యవేక్షణ కరువైంది. విచిత్రమైన సాకులు చెప్పి ధాన్యాన్ని లిఫ్ట్ చేయని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. గన్నీ బ్యాగుల కొరతని ఒకవైపు, అదేవిధంగా అమాలీల కొరతని మరోవైపు విచిత్రమైన కారణాలు చూపిస్తూ 6 కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని సకాలంలో రైతుల నుంచి కొనుగోలు చేయక తీవ్ర స్థాయిలో రైతులకు ఇబ్బందిలోకి నెట్టే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ఎఫ్సఐ కొనుగోలు కేంద్రాల్లో కల్లాలలో దాదాపుగా జలమయమైన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సముదాయంలో ఏర్పాటు చేసినటువంటి ఐకేబీ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ధాన్యం కొనుగోలులో దాదాపుగా 40 రోజుల నుంచి 200కు పైగా ధాన్యంకు సంబంధించినటువంటి బస్తాలు కాంటాలు చేసి ఇవి లిఫ్ట్ చేయకుండా ఉండడం వల్ల తడిసి ముద్దైన సందర్భం స్పష్టంగా ఉంది. 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి దాదాపు జానెడు మేరకు మొలకలు వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు 6 కాలం కష్టపడినటువంటి రైతుకు కన్నీళ్లే మిగిరే పరిస్థితి కనబడుతుంది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందక ఒకవైపు ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వక మరోవైపు వెరిసి వాళ్ళ రైతు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రైతులు ర్యాలీగా బయలుదేరి క్లాక్ టవర్, అటు నిజాం సాగర్ కెనాల్ కు సమీపంలో ఉన్నటువంటి చౌరస్తాలో ధర్నాకు దిగడం జరిగింది. భీష్మించు కూర్చున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఇలాంటి కష్టం ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో ఇవాళ తడిసి ముద్దైంది ధాన్యం. దీన్ని ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో టెన్షన్ గా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసినటువంటి వరి ధాన్యానికి తక్షణమే డబ్బులు కూడా ఇవ్వాలి అని డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా